ఎన్నికలు జరుగుతున్నటువంటి దాంట్లో పాండిచ్చేరి మినహా మిగతా 4 ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అబ్జర్వ్ చేసి ఎనాలసిస్ చేసినటువంటి ఒక పర్సన్, ఆయన పేరు వర్మ, హైదరాబాద్ నుంచి వెళ్ళి చేసి వచ్చారు. 2026 ఎలక్షన్ సైకిల్కి సంబంధించి ఎట్లా ఉంటుంది అన్న దాని మీద తమిళనాడు, కేరళ, అలాగే వెస్ట్ బెంగాల్, అస్సాం ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి వచ్చారు, చూసి వచ్చారు అక్కడ పరిస్థితుల్ని. అక్కడ ఉన్నటువంటి అంటే తను పొలిటికల్ అనాలిసిస్, ఎలక్టరల్ ట్రెండ్స్ గురించి తనదైనటువంటి ఒక పెద్ద ప్రయత్నం చేసి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యొక్క అవుట్ రీచ్ దాన్ని చూసి దాని ఆధారంగా ఆయన అంచనా, ఇది యాక్యురేట్గా అవుతుందా లేదా అన్నది ఎవరు కన్ఫర్మ్ చేయలేరు. బట్ తన అంచనా ఒకటి మనతో పంచుకున్నారు. అందులో ప్రధానంగా చూసినప్పుడు తమిళనాడులో దాదాపుగా విజయ్కి వచ్చేటప్పటికి 25 నుంచి 30 సీట్లు గెలుచుకునేటటువంటి పరిస్థితి ఉంది. టీవీకే టార్గెట్ చేసుకుంది 40 నుంచి 50 స్థానాలు. బట్ 25 నుంచి 30 దాకా గెలుచుకునేటటువంటి అవకాశం ఉందని అంచనా వేసుకొచ్చారు. అదే సందర్భంలో డిఎంకేనే విజయం సాధిస్తుంది. 105 నుంచి 115 స్థానాల్లో 38 నుంచి 40% ఓట్ షేర్ వస్తుంది. ఏఐఏడిఎంకే 80 నుంచి 90 స్థానాలు గెలుచుకుంటుంది, 32 నుంచి 34% ఓట్లు వస్తాయి. టీవీకే 40 నుంచి 50 సీట్లు గెలుచుకుంటుంది, 22 నుంచి 25% ఓట్లు వస్తాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇతరులు 0 నుంచి 3 అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో చూడాల్సినటువంటి అంశం. వివిధ ప్రదేశాలకు సంబంధించినటువంటి డీటెయిల్డ్గా తన ప్రిడిక్షన్ తమిళనాడుకి సంబంధించి ఆ రూట్లో ఉంది. ఎస్పెషల్లీ 2021 ఎలక్షన్స్ కంటే కూడా ఇప్పుడు 2021 ఎలక్షన్స్లో 6.22 కోట్ల మంది అయితే ఇప్పుడు 5.78 కోట్లకి తగ్గారు. అదే సందర్భంలో అప్పట్లో ఓట్లు పోలైంది 4.53 కోట్లు అయితే ఇప్పుడు 4.88 కోట్లు ఓట్లు పోలేని. టర్న్అవుట్ అప్పుడు 73.6% అయితే ఇప్పుడు 85.15% అన్నటువంటి కాన్సెప్ట్ అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో ఇకపోతే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో 89 నుంచి 94 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని, 40 నుండి 45 స్థానాలు తృణమూల్ గెలుచుకుంటుందని, 9 నుండి 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 0 నుండి 1 లెఫ్ట్, 0 నుండి 1 ఇతరులు గెలుచుకుంటారని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో సెకండ్ ఫేజ్ దాంట్లో తృణమూల్ 79 నుంచి 81, బీజేపీ 55 నుంచి 57, కాంగ్రెస్ పార్టీ 0 నుండి 1 స్థానం, లెఫ్ట్ ఇతరులు కలిపి 2 నుంచి 3 స్థానాలు గెలుచుకుంటారన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇది ఫేజ్ 2కి సంబంధించినటువంటి లెక్క. ఓవరాల్గా తన అంచనా ఆ కోణంలో ఉంది వెస్ట్ బెంగాల్కి సంబంధించినంతవరకు. ఇకపోతే మరొక వైపున కేరళకి సంబంధించి యూడిఎఫ్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 79 నుంచి 81 స్థానాలు గెలుచుకుంటుందని, అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చేటికి 59 నుంచి 61 స్థానాలతో ఓడిపోబోతుంది అన్నది. ఎన్డీఏ 2 నుంచి 4 స్థానాలు గెలుచుకుంటుంది అన్నటువంటి అంచనా వేశారు. ఇకపోతే అస్సాం వచ్చేటప్పటికి ఎన్డీఏ 79 నుంచి 82 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 38 నుంచి 41, ఏఐయుడిఎఫ్ 3 నుంచి 5 స్థానాలు, ఇతరులు 0 నుంచి 2 స్థానాలు గెలుచుకుంటారన్నటువంటి అంచనా వేసుకొచ్చారు. ఓవరాల్ ప్రిడిక్షన్ అది. అదే సందర్భంలో బెంగాల్ వచ్చేటప్పటికి 297కు గాను కావాల్సింది 147 మెజారిటీ మార్క్ అయితే బీజేపీ అక్కడ 2 దశలు కలిపితే 148 నుంచి 152 గెలుచుకుంటుంది, 49 నుంచి 51% ఓట్లు. తృణమూల్ కాంగ్రెస్ 124 నుంచి 128 స్థానాలు గెలుచుకుంటుంది అన్నటువంటి అంచనా వేశారు.